నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మరి ముఖ్యంగా పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దానికి కారకులు ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులే. గత పాలకులతో పాటు వీరు కూడా వైఎస్ఆర్సీపీ కూటమి నేతలు. ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి హామీలు, చేసేటువంటి వాగ్దానాలు ఏమైపోతున్నాయి? ఎందుకు మా పట్ల ఈ రకమైనటువంటి చులకన భావం? అంటే మేము ఎందుకు పనికిరాని వారుగా ఎందుకు చూస్తున్నారు? ఎన్నికలకు ముందు మీరే మా దేవుళ్ళు, మీరు మాకు అవకాశం ఇవ్వండి, మీ సమస్యలన్నీ తీరుస్తాం. కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి హామీలు ఏమైపోయాయి, వాగ్దానాలు ఎక్కడికి పోయాయి అనే దాని మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఉద్యోగ వర్గాల్లో కూటమి మనల్ని నిలువునా మోసం చేసింది, మళ్ళీ ఎన్నికల సమయంలోనే మనం గుర్తొస్తాం కాబట్టి మనం తాడో పేడో తేల్చుకోవాలి. లేదంటే ఈ రకమైనటువంటి విధానమే కొనసాగితే భవిష్యత్ కాలంలో కూడా మన పరిస్థితి ఇంతే, మన బకాయిలు కోట్ల రూపాయలకు చేరుతాయి, ఎక్కడా కూడా మన సమస్యలు తీరవు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉద్యోగ సంఘాలన్నీ కలిసి రావట్ల. మా అబ్జర్వేషన్లో మేము గమనించింది ఏంటి అంటే దాదాపుగా 20 వరకు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది తప్ప అందరూ కూడా సంఘటితమై ఒక యూనియన్గా, ఒక జేఏసీగా ఏర్పడి కలిసికట్టుగా పోరాటం చేయాలి, ఉద్యమించాలి అనేది లేదు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే మన సమస్యలు ఎలా తీరుతాయి అని ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నారు. మీరంతా కలవండి, మీ వెనుక మేమున్నాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, నినదించాలి, దీనికి సంబంధించి ఖచ్చితంగా మనం ఉద్యమ స్ఫూర్తితోనే ఐక్యం కావాలి, అలా చేయని పక్షంలో మన సమస్యలు అంతే అని. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ అమరావతి యూనిట్ ఆధ్వర్యంలో ఆ యొక్క చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆయన ఒక కార్యాచరణకు పిలుపునిచ్చారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి, నిరసన తెలియజేయాలి, ఈ ప్రభుత్వానికి మనమేంటో చేసి చూపించాలి, మన ప్రాధాన్యత, మన ప్రాముఖ్యత, మనల్ని ఏ రకంగా వాడుకుంటున్నారు, అవసరం తీరిన తర్వాత పక్కన పడేస్తున్నారు, ఇది తెలియచెప్పాలి అని. దీనికి సంబంధించే దశల వారీగా ఈ నెలంతా సమావేశాలు, సభలు ఉన్నాయి. దీనిలో భాగంగానే సిక్కోలు గర్జన అని ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళంలో ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు తరలి రావాలి. ఆ సమావేశం, ఆ గర్జన ద్వారా ఈ ప్రభుత్వానికి మనమేంటనేది చూపించాలి, మన పవర్ ఏంటో కనిపించేలా చేయాలి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ధ్యేయంగా పెట్టుకున్నారు. గతంలో సమావేశాలు జరిగాయి, చర్చలు జరిగాయి. దానికి సంబంధించి ఉద్యోగ నేతలతో కూటమి పెద్దలు మాట్లాడారు. దీపావళికి ముందు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడాయనే తెలుసు. అక్టోబర్ 18వ తేదీన జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి భేటీలో డిఏలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల గురించి మీకెందుకు మేమున్నాం, మమ్మల్ని నమ్మండి, మేము దశల వారీగా వాటిని పరిష్కరిస్తాం, ఇది కూటమి పెద్దలు చెప్పేటువంటి మాట. మరి దీనికి సంబంధించి ఇచ్చినటువంటి మాట ఏమైపోయింది? ఎందుకు హామీను నిలబెట్టుకోవట్లేదు? మీరు అధికారంలోకి రాగానే ఏమన్నారు? మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు కదా, అధికారంలోకి రాగానే పిఆర్సీ ఆలస్యం అవుతుంది కాబట్టి ఐఆర్ ఇస్తాం. అది వారు ఏదో భిక్ష పెట్టినట్లు కాదు, అది వారి రైట్. అది పే రివిజన్ కమిషన్ సంబంధించి ఆలస్యం అవుతుంది కాబట్టి, జాప్యం జరుగుతుంది కాబట్టి ఆ ఇంటర్మ్ రిలీఫ్ అనేది ఇస్తారు, మధ్యంతర భృతి. దాని తర్వాత ఫిట్మెంట్ అనేది అవన్నీ తెలిసిందే. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కనీసం గత ప్రభుత్వమే బెటర్. అధికారంలోకి రాగానే 3 నెలల్లోపే ఐఆర్ ఇచ్చారు. పిఆర్సీ విషయానికి సంబంధించి రివర్స్ పిఆర్సీ అన్నారు, దానివల్ల ఉపయోగం లేదని. సరే, ఆ ప్రభుత్వం అదన్నా చేసింది. మనం కూటమిని నమ్మి ఓట్లేసి
అధికారంలోకి తీసుకొస్తే ఈ రోజున ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏంటి? మనం అడుక్కోవాలా? మనకు రావాల్సినటువంటి బకాయిలను మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? దీనికి సంబంధించి మొత్తానికైతే ఒక పక్కన ఫ్యాప్టో, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్, వారు కూడా ఆందోళన చేస్తున్నారు. వారు కూడా ఏకమయ్యారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమైనవి, ఒకే గొడుగు కిందకు వచ్చి వారు కూడా చేస్తున్నారు. మరి ఉద్యోగ సంఘ నేతలు కూడా కొంతమంది మాత్రమే నిష్పక్షపాతంగా ఎలాంటి ఇది లేకుండా చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ప్రభుత్వానికి తొత్తులుగా మారి వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఆఫ్టర్ రిటైర్మెంట్ అది ఆలోచిస్తున్నారు తప్ప ఉద్యోగుల సంక్షేమం కానీ ఉద్యోగులపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులను కానీ ఆలోచన చేయట్లేదు. వారి భవిష్యత్తు, వారి సంక్షేమం గురించి ఎక్కడా కూడా ఒక విధానం లేదు అనేది చాలా ఆవేదన వ్యక్తమవుతుంది. ఇలాంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఉద్యోగుల తరపున ఇప్పటికీ కూడా మేము మా పోరాటాన్ని వీడియోల ద్వారా చేస్తూనే ఉన్నాం. దీనిలో భాగంగా రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం నిర్వహించాం. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం. నిత్యం ఏదో ఒక వీడియో కానీ లైవ్ కానీ వారి సమస్యలపై ఈ ప్రభుత్వానికి సమాజానికి తెలియజేస్తూనే ఉన్నాం. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం స్పందించింది. 7,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మంచిదే. కానీ మరి వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రం ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుంది అనేది మరిచిపోయి విచక్షణ లేకుండా చేస్తుంది. ఇక మేము ఉపేక్షించేది లేదు, ఇంకా సమయం కూడా ఇవ్వబోం. ఎందుకనంటే ఏ ప్రభుత్వం అయినా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కనీసం 6 నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరం. మేము 2 సంవత్సరాలు టైం ఇచ్చాం. ఇప్పుడు ఇంకా గడిచే రోజులన్నీ కొద్ది రోజులైతే ఇంకా ఎలక్షన్ ఫ్లేవర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంక మా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటాయి. మా బ్రతుకులు మారవు, మా జీవితాలు మారవు. ఈ రకమైనటువంటి ఆందోళన ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ 5 నెలలు అయింది జీతాలు రాక. కొంతమందికి ఇప్పుడిప్పుడే పడుతున్నాయని తెలుస్తుంది. అంటే ఎందుకు ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి మిగిలినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ ఏ రకమైనటువంటి విధానంతో రాష్ట్ర ప్రభుత్వం గురుతల బాధ్యతగా తీసుకుంది. మరి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవినీతికి, అక్రమాలకు తావివ్వకుండా జరగాలి, చక్కగా ప్రజల్లోకి వెళ్ళాలంటే మరి దానికి కారకులు ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులే. మరి వారినే విస్మరిస్తే ఏంటి పరిస్థితి? ఎందుకు మాకి గతి? మొత్తానికైతే అందరూ కూడా ఏకమయ్యే సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి ఎవరికి వారే దశల వారీగా ఉద్యమం చేయాలని ఈ నెలాఖరు వరకు సమయం ఇచ్చి కూటమి ప్రభుత్వం స్పందించకపోతే ఇక పరిణామాలు వేరే లెవెల్లో ఉంటాయి అనేది కూడా ఆ ఉద్యోగ సంఘాల నేతలు కొంతమంది చెప్తున్నారు. కొంతమందితో నేను మాట్లాడినటువంటి సందర్భం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. సరే, దశల వారీగా మేము ఇంత చేస్తాం, ఇంత చెల్లిస్తాం అని చెప్పి ఒక రకమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇలాగా దాటవేసే ధోరణితో వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పెన్షనర్ల పరిస్థితి మరింతగా దయనీయంగా మారింది. వారు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక, ఎంప్లాయీకి సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పనిచేయక, వయస్సు మీద పడి, రోగాలు మీద పడి వారి కష్టాలు వర్ణనాతీతం. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం మాకు అనుకూలంగా ఒక కీలకమైనటువంటి కార్యాచరణ నిర్ణయం తీసుకోవాలని వారు కూడా కోరుతున్నారు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి మేము కూడా విన్నవించుకుంటున్నాం. మరి సమస్యల పరిష్కారానికి ఒక కార్యాచరణ ప్రకటించండి. ఇలా ఉద్యమాలు చేసుకుంటూ ఒకవేళ ఉద్యోగులు తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకత, ఆందోళన, ఆవేదన ఎక్కువైతే పరిణామాలు ఎలా ఉంటాయనేది మీకు తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని, స్పందించండి. వారి సమస్యల పరిష్కారానికి ఒక సరికొత్త రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేయమని కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.